రేపు వండుకునే మెంతుల పులుసుకి ఈ రోజే ముందు రోజు నానబెట్టుకోవాలి మెంతులు. నైట్ నానబెట్టిన మెంతులు ఇలా రెడీ అయితే ఈరోజు మెంతుల పులుసు చేస్తున్నా నేను. పాత్రలో మంచి నూనె వేసుకుందాం. కూరకు సరిపడంత, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీలో. ముందుగా జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది కూరలో. వేసి కలుపుకోవాలి. వేసుకుందాం. ఇప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయినాక ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న మెంతులు వేసుకొని కలుపుకుందాం. మెంతులతో ఇలా ఎప్పుడు కర్రీ ఎవరు విని ఉండరు. మట్టి పాత్రల్లో ఎప్పుడైనా మంట సిమ్లో పెట్టి వండుకోవాలి. సిమ్లో పెట్టి వండుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, మాడకుండా ఉంటాయి. ఇలా ఒక 7-8 నిమిషాలు మగ్గించుకోవాలి మెంతుల్ని. ఆ తర్వాత కారం ఉప్పు వేసుకుందాం. పులుసు కూరలో కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఎమ్మటే ఉప్పు కారం వేసిన వెమ్మటే చింతపండు రసం కూడా పోసుకుందాం. చింతపండు రసం వేసి కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. కూర మరీ చిక్కగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటే పులుసులో ఉడికి మళ్ళీ చిక్కగా అవుతుంది పులుసు. ఇప్పుడే అన్నీ వేసి ఉడికించుకుందాం. ఇందులో కొంచెం కొబ్బరి పొడి, ఎందులో అయినా కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ పులుపు బ్యాలెన్స్. కొంచెం బెల్లం, ధనియాల పొడిలో 2 లవంగాలు వేసి దంచుకున్నా. ఇప్పుడే కొద్దిగా 2 లవంగాలు వేస్తే కొంచెం ఘాటుతోని బాగుంటుంది. ఇప్పుడు అన్ని కలిపి ఉడికించుకుందాం. పులుసులో మెంతులు బాగా ఉడకాలి. కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. కర్రీ అయిపోయింది. మట్టి పాత్ర కదా, ఇంకా కొంచెం బంద్ చేసినా కానీ గుంజుకుంటుంది అన్నమాట కర్రీ. ఎట్లుంది రూపా కర్రీ? సూపర్ ఉంది.